సో గైస్ స్వాగతం సుస్వాగతం. సో మేము ఈరోజు రియాక్షన్ ఇస్తున్నాము ఈగల్ మూవీది. మేబీ ఒక లైక్ రిలీజ్ ట్రైలర్ అనుకుంటాను దీన్ని, ఎందుకంటే పెద్ద పెద్దతైన దాడి అని ఒకటేమో ఉంది. పెద్దతైన దాడి, పద్ధతైన, అరే నా తెలుగు, ఎందుకంటే అది తెలుగులో రాసినారు, సో నా తెలుగు ఈప పోతా ఉంటుంది చదివేకి. పద్ధతైన దాడి అని. సో రియాక్షన్ ఇచ్చేద్దాం దీనికి, సరేనా? అండ్ నేను లైక్ ట్రైలర్ రియాక్షన్ లేదు, సాంగ్స్ రియాక్షన్ లేదు. మీరు కింద కమెంట్ చేసేయండి లైక్ రియాక్షన్ కావాలా వద్దా అని, ఎందుకంటే ఐ వాజ్ బిజీ అట్ దట్ టైం రిలీజ్ అయినాక. సో అది అయినాక నేను లైక్ రికార్డ్ చేయలేదు. సో మీరు కింద కమెంట్ చేసేయండి కావాలా వద్దా మీకు లైక్ రియాక్షన్స్ అని. సో ఇప్పుడు పద్ధతైన దాడి ఈగల్ మేబీ రిలీజ్ ట్రైలర్ రియాక్షన్ ఇచ్చేద్దాం. సో రెడీ, 3, 2, 1 స్టార్ట్. మ్యాప్స్కి రీసెర్చ్కి అందని విషయం ఒకటి ఉంది సార్, అక్కడ ఒకడు ఉంటాడు. అక్కడ 10 ఏళ్ల నుంచి ఓ గాడ్జిల్లా ఉండదురా. చిన్న హీరో చెప్దామా? I'm going to kill him. మీరు మా దళం మొత్తాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. We'll sweep and finish it. వాడి గ్రౌండ్ లో ఉన్నావు. వాడి అడవి, ఇదంతా వాడి అడవి. ఆ రోజు మృగాలను మింగే మహాకాలుడు నిద్రలేచాడు. దళం సైన్యం కాదు, దేశం వచ్చిన ఆపుతాను. రా. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. మై ఆ చాలా మంది చివరిగా చూసింది అతన్నే. Oh my God, bro. Literally, God. Oof. I really loved it. నాకైతే మస్త్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది సార్? నాకు కింద కమెంట్ చేసేయండి, ఇప్పుడే పోయి కమెంట్ చేసేయండి. ఎందుకంటే నేను దీని ట్రైలర్ ఇంకా చూడలేదు, నిజంగా చెప్తాను, నేను ఇంకా చూడలేదు. అండ్ ఐ హ్యాడ్ నో ఐడియా. నేను లాస్ట్ చూసింది టైటిల్ అనౌన్స్మెంట్, అది తర్వాత మేబీ గ్లిమ్స్ చూసానో లేదో తెలియదు, ఛానల్లో మేబీ ఉంటుంది, చూసేయండి. మేబీ అప్లోడ్ చేసింటే నాకు తెలియదు, గుర్తులేదు. సో మేబీ నాకు తెలిసి అనౌన్స్మెంటే చూసిండేది నేను, టైటిల్ అనౌన్స్మెంట్. అది తర్వాత నేను లైక్ ఈగల్ గురించి అంతేం వినలేదు, లైక్ విన్నాను కానీ చూడలేదు అంత విజువల్గా. సో నాకైతే లైక్ లిటరల్ చెప్తాను, మస్త్ అనిపించింది. ఎందుకంటే నాకు ఎలా అనిపించింది తెలుసా, లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఆ విక్రమార్కుడు ఎరా అయితే ఉంది కదా మన రవితేజ గారిది, అది కంబ్యాక్ వచ్చింది అని. ఎందుకంటే బ్రో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ నాకు ఫస్ట్ నుంచి ఎంతో ఇష్టం. అండ్ ఈడ బ్రో ఓవరాల్ డైరెక్షన్ లైక్ అయి ఉండొచ్చు. మ్యూజిక్ బీజియం అయితే మస్త్ ఉంది. ఆ లైక్ ఈగల్ని గరుడా అని లైక్ ఒక బ్యాక్గ్రౌండ్లో యాడ్ లిప్స్ ఉంది కదా, గరుడా గరుడా, ఏంది బ్రో, నిజంగా మస్త్ అనిపించింది నాకైతే. సో అండ్ పద్ధతిగా లైక్ నాకైతే పద్ధతిగా కనపడతా ఉండలేదు. ఇది పద్ధతి అయిన దాడి అని చెప్తా అన్నారు, కానీ నాకైతే అంత లైక్ సీన్ లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఐ రియల్లీ లవ్డ్ ఇట్, రియల్లీ లవ్డ్ ఇట్. అండ్ ఇట్ వాజ్ ఓవరాల్ ఆ ఫన్ ఎక్స్పీరియన్స్. నాకైతే మస్త్ అనిపించింది. అండ్ ఐఎమ్ షూర్ ఈ మూవీ ఒక కొత్త లైక్ హిట్ అయితే కొడుతుంది మన రవితేజ గారి కెరియర్లో అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన డైరెక్టర్ కూడా ఒక మంచి డైరెక్టర్. ఎందుకంటే మీరు సూర్య చూసుంటే మీకు తెలుసు, అది లైక్ ఫ్లాస్ ఉండే కానీ లైక్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ మూవీ. లైక్ కాన్సెప్చువల్ పరంగా చూస్తే ఇట్ వాజ్ అ వెరీ గుడ్ మూవీ. అండ్ ఈడ కూడా కొంచెం అససిన్ ఆ టైప్లో బ్లా టైప్లో, లైక్ ఒక జాన్ విక్ టైప్ ఉంది కదా, లైక్ రిటైర్డ్ అససిన్ టైప్లో. సో మేబీ ఆ టైప్లో పోతుంది, కానీ ఇండియన్ టైప్తో కొంచెం డిఫరెంట్గా ఉంది. సో చూద్దాం ఎలా ఉంటుంది అని. మీకు ఎలా అనిపించింది లైక్ యాజ్ సైడ్ కింద కమెంట్ చేసేయండి. అండ్ మీకు ఈ రియాక్షన్ వీడియోస్ నచ్చితే లైక్ షేర్ చేసేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త వీడియోలో. సో టిల్ దెన్ టేక్ కేర్ అండ్